ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి